చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసింది. రీసెంట్గా మొదలైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లేటెస్ట్గా సెకండ్ షెడ్యూల్ పూర్తి అయినట్లు మేకర్స్ తెలియజేశారు. ముస్సోరిలో జరిగిన ఈ షెడ్యూల్లో చిరంజీవి నయనతార మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సీన్ సినిమాలో హైలైట్గా ఉంటాయని చెప్పారు. చిరంజీవి నటిస్తున్న 157వ సినిమా ఇది. ఇందులో ఆయన వింటేజ్ లుక్లో కనిపిస్తూ ఉన్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి సుస్మిత కొనిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్ సిస్రోలియా సంగీతం అందిస్తూ ఉన్నారు. వచ్చే సంక్రాంతి సినిమా రిలీజ్ చేస్తూ ఉన్నట్లు ప్రకటించారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోలతో సినిమాపై అంచనాలని రెట్టింపు అయ్యాయి. మరోవైపు చిరంజీవి నటించిన విశ్వమర చిత్రం కూడా త్వరలోనే విడుదల చేయబోతూ ఉన్నారు. కానీ మెగా 157 సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ముస్సోరి షెడ్యూల్లో చిరంజీవి నయనతార మీద కీలక సన్నివేశాలు షూట్ చేశారని తెలుస్తోంది. ఈ సీన్ సినిమాలో హైలైట్గా ఉండబోతున్నాయని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. మెగాస్టార్ చిరంజీవి హై ఎనర్జీ సీన్స్, అద్భుతమైన పర్ఫార్మెన్స్లతో నిండిన రెండవ షెడ్యూల్ని చిత్ర బృందం పూర్తి చేసింది. ఇది బిగ్ స్క్రీన్ మీద బ్లాస్ట్ కాబోతోంది. సంక్రాంతికి చిరు అనిల్ సినిమాతో రఫాడించేద్దాం అని టీం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జనవరిలో సంక్రాంతికి వస్తున్న సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ ఫిబ్రవరిలో చిరంజీవికి స్క్రిప్ట్ ఫైనల్ నెరేషన్ ఇచ్చారు. మార్చి నెల ఆఖరికి ఉగాది పండుగ స్పెషల్గా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జూన్ నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టగా జూన్ 3వ వారం నాటికి రెండో షెడ్యూల్ షూటింగ్ ఫినిష్ చేశారు. ఇదంతా చూస్తుంటే అనిల్ తన టీంతో కలిసి ఎంత పర్ఫెక్ట్గా షూటింగ్ ప్లాన్ చేస్తూ ఉన్నారు అనేది అర్థమవుతోంది. చిరు లాంటి సీనియర్ హీరోతో ఇంత స్పీడ్గా వర్క్ చేయడం మామూలు విషయం కాదు. సంక్రాంతికి పక్కా బొమ్మ రెడీ అయిపోతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.